హీరోగా రాజ్ తరుణ్ కెరియర్ ఇప్పుడు కాస్త డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో వరుస పెట్టి హిట్లు కొట్టిన ఆయన పెద్ద హీరో అవుతారని అంతా అనుకున్నారు. యూత్లో ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇటు మాస్ సినిమాలు చేయటంతో పాటు క్లాస్ సినిమాలు కూడా చేశారు. ఇంకేముంది, అంతా ఓకే అనుకున్నారు. కానీ వరుసగా వస్తున్న ఫ్లాప్లతో ఆయన ప్రస్తుతం సతమతమవుతూ ఉన్నారు. ఈ నడుమ చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. దాంతో ఆయనకి ఛాన్సులు తగ్గిపోయాయి. ఇప్పుడు 2-3 ప్రాజెక్టులో నటిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆయన ఓ సమయంలో చనిపోదామనుకున్నారట. కరోనా కారణంగా సడన్గా లాక్డౌన్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలో ప్రతి ఒక్కరి ఇబ్బందులు కూడా చాలా గుర్తు ఉంటాయి. ఆ సమయంలోనే వేరే ఊర్లలో ఉన్న వారంతా ఎక్కడికక్కడ లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. అయితే కరోనా లాక్డౌన్ టైంలో గోవా వెళ్లిన రాజ్ తరుణ్ ఫ్యామిలీ అంతా అక్కడే ఇరుక్కుపోయిందట. రాజ్ తరుణ్ ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నారు. మిగతా వారంతా గోవాలోనే గడపాల్సి వచ్చింది. లాక్డౌన్ తొందరగా అయిపోతుందేమో అనుకుంటే కొన్ని నెలల పాటు కొనసాగింది. ఆ సమయంలో బయట తిరగడానికి కూడా వీల్లేదు. లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఒక్కడే ఉండటంతో తీవ్ర డిప్రెషన్కి వెళ్లారట రాజ్ తరుణ్. అది ఎంతవరకు దారి తీసిందంటే ఏకంగా ఆయన చనిపోయేంత వరకు. ఈ విషయాన్ని ఆయన ఫ్రెండ్ నటుడైన మధునందన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాజ్ తరుణ్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన వెంటనే తన ఇంటికి కూడా తీసుకెళ్లారట. లాక్డౌన్ పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత రాజ్ తరుణ్ని తిరిగి ఆయన ఇంటికి పంపించారట. అప్పటి వరకు ఇద్దరూ కలిసి ఉదయాన్నే పోలీసులకి పండ్లు, ఇతర వస్తువులు ఇస్తూ సేవ చేశారట. కానీ ఒక హీరో అయిన రాజ్ తరుణ్కు ఇలాంటి ఆలోచన రావటం అంటే పెద్ద షాకే అని చెప్పుకోవాలి.